నిజంగా ప్రభు గొప్పవాడు, నమ్మదగిన వాడు. దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకంగా సాగిపోవచ్చిన బిడ్డల బ్రతుకులలో ఏ రోజు కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం చేసిన ప్రతి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలగించి మన బ్రతుకులో గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. దేని అయినా మర్చిపోతాడేమో కానీ దేవుడి సన్నిధిలో చేసిన మంచి కార్యాలు, ప్రార్థన ఏ రోజు కూడా ఆయన మర్చిపోడు. ఖచ్చితంగా దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎక్కువగా ప్రభు సన్నిధిలో సాగిపోవడానికి సమయం దొరికినా దొరకకపోయినా కేటాయించుకొని ఎలాగైనా ప్రార్థన కొరకు సమయాన్ని ఎక్కువగా గడపడానికి మన జీవితాన్ని కనుక కొనసాగింప చేస్తే ఆపద్దినములో మనకు ఆ ప్రార్థనే అడ్డుపడతా ఉంటుంది అనమాట. అన్ని బాగున్నప్పుడు మనం ప్రార్థన నిర్లక్ష్యం చేస్తే మన బాగలేని టైంలో దేవుడు కూడా మనల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే మనం బాగున్నా బాగలేకపోయినా దేవుని కార్యాలలో ఎక్కువగా సాగిపోవడానికి మనం ప్రయాసపడితే మనకు ఆపత్తు కలిగినప్పుడు మనం చేసిన ప్రార్థన మనకు ఖచ్చితంగా అడ్డుపడడానికి అవకాశము ఉంటుందని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ కుమార్తె విషయంలో జరిగినది అదే. ఆ మానక ప్రభు సన్నిధికి వచ్చి గడిపిన ఆ ప్రార్థన, ఆ యొక్క సమర్పణ దేవుడు ఆ కుమారుని విషయంలో దేవుడు సహాయం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన ఏ రోజు కూడా దేవుడు తృణీకరించడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన సహాయాలు చేస్తారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అయితే దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ప్రార్థనకు అలనాటి యొక్క భక్తుల యొక్క అనుభవాలు ఖచ్చితంగా దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా మన బ్రతుకులో ఆశీర్వాదం అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే దావీదు అంటాడు చూడండి, 116వ కీర్తన 12, 13 వచనాల్లో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 116వ కీర్తన 12, 13 వచనాలు. 116వ కీర్తన 12, 13 వచనాలు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏం చెల్లిస్తామంటే ప్రభు మన బ్రతుకులో చేసే కార్యాలకు ఏం చెల్లించగలం? మనం ఏమి చెల్లించలేము. అలనాటి దావీదు యొక్క అనుభవం ఏంటంటే, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని, అది రక్షణ పాత్ర చేత పుచ్చుకొని ప్రార్థన చేసేది. అది రక్షణ పాత్ర చేత పుచ్చుకొని యెహోవా నామములో ప్రార్థన చేశారు. చిన్న ప్రార్థన. యెహోవాకు నా మొక్కుబడులు ఆయన ప్రజల ఎదుటని. ఇప్పుడు అదే కదా, ఆయన ప్రజల ఎదుట చెల్లించడానికే కదా కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన పెట్టుకున్నారు మరి కుమార్తె. చిన్న ప్రార్థన. స్తోత్రం తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా స్తోత్రాలనైనా. చదవబడిన లేఖన భాగములో నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. నన్ను మమ్మల్ని బలపరచండి. వాకు వెల్లడి అవుచి ఉండగా ప్రతి మాట ప్రతి గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళి క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేసి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తాం. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. దావీదు అంటాడు, అయ్యా నా బ్రతుకులో నువ్వు ఎన్నో మేలు చేస్తున్నారయ్యా. నువ్వు చేసిన మేలు అన్నిటికీ నేను ఏం చెయ్యాలయ్యా నీ కోసం అంటే, రక్షణ పాత్ర చేతబుచ్చుకొని ఆయన నామములో నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితంలో కూడా ఎన్నో మేలు, 1 కాదు 2 కాదు 3 కాదు, మనం సజీవులుగా ఉండడమే గొప్ప మేలు. ఈరోజు మనం బ్రతికి ఉండడమే గొప్ప మేలు. ఎక్కడ చూసినా ప్రమాదాలు, ఎక్కడ చూసినా భయంకరమైన యాక్సిడెంట్లు, భయంకరమైన దేవుని బిడ్డల మరణాలు, చిన్న చిన్న పిల్లలు, భయంకరమైన పరిస్థితులు, అనేకరు మరణిస్తుండగా మనల్ని దేవుడు సజీవులుగా ఉంచడమే గొప్ప ఉపకారం. ఏదో చాలా మంది అనుకుంటారు,
ఏదో మేడలు మిద్దెలు అవి ఇవి సంపాదించుకోవడమే గొప్ప ఉపకారం అనుకుంటారు. కానీ మనం సజీవులుగా ఉండడమే దేవుడు మన బ్రతుకులో చేసిన గొప్ప ఉపకారం. అందుకే ఏం చేయాలయ్యా, నా బ్రతుకులో నువ్వు చేసిన మేలకు ఏం చేయాలయ్యా అని అంటూ, అయ్యా నాకు నువ్వు ఒక రక్షణ ఇచ్చావయ్యా, ఆ రక్షణ పాత్ర నేను చేతబుచ్చుకొని యెహోవా నామములో నేను ప్రార్థన చేస్తాను. చపలు పట్టండి గట్టిగా. ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఆయన మన ఎడల చేసిన మేలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని నిత్యము ఆయన నామములో ప్రార్థన చేసేవారిగా ఎవరు ఉంటారో వారి చుట్టూ దేవుని కాపుదల ఉంచుతాడు. వారి పిల్లల చుట్టూ దేవుని కాపుదల ఉంచుతాడు. వారి కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉంచుతాడు. ఏ పరిస్థితులు లోకములో కలిగినా ప్రార్థన చేసే వారి చుట్టూ దేవుని కాపుదల పెట్టి దేవుడు వారిని కాపాడడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు. చూడండి, ప్రార్థన ఎంత గొప్ప పని చేస్తుందంటే ప్రాణమును మరణములో నుంచి కాపాడుతుంది. నిజంగా కుమారుడు దేవుని బిడలారా, డాక్టర్లు అన్నారు ఆపరేషన్ చేసిన ప్రమాదమే, మేము చెప్పలేము, ఆపరేషన్ చేసినా మేము చెప్పలేమన్నారు. కానీ దేవుడు ఈరోజు సజీవుడిగా ఉంచి బిడ్డ సంఘం ఎదుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞత ప్రార్థన పెట్టడానికి దేవుడు ఈ కృపని దేవుడు చూపాడు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో వారే కాదు, మనమందరం కూడా ప్రభు మన ఎడల చేస్తున్న ప్రతి మేలకు ఎప్పుడు కూడా మన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని దేవుని నామంలో ప్రార్థన చేసే అనుభవంలోకి మనం మార్చబడితే వాటిని బట్టి మన దేవుడు సంతోషిస్తాడు. నేను ఆ పిల్లలకు రక్షణ ఇచ్చాను, ఆ రక్షణని ఏ మూలకు పడేయకుండా నిత్యం ఆ పాత్ర చేత పట్టుకొని నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారని దేవుడు ఆకాశం నుండి చూసి సంతోషించే దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే బిడ్డలుగా ఉంటే దేవుని నామానికి మహిమ. ఆ ప్రార్థన మన కుటుంబంలో అనేకమైన అపాయములో నుంచి, కీడులో నుంచి, పోరాటములో నుంచి, సమస్యల నుంచి తప్పించబడగల కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. అందుకే అట్టి అనుభవములోకి మనం అందరం మార్చబడడానికి ప్రయాసపడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మొక్కుబడి ప్రజలందరి ఎదుట నేను నా మొక్కుబడిని చెల్లించదను. అవును అయ్యా, నీ సన్నిధిలో నిత్యం సాగిపోతూ నిత్యము నీ ప్రజలందరి ఎదుట నా జీవితంలో నువ్వు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ కొరకు నా జీవితాన్ని సమర్పణ చేస్తానయ్యా అని ఎప్పటికప్పుడు అలనాటి యొక్క భక్తులు ఆ విధంగా సాగిపోయారు గనకనే వారి బ్రతుకు దినాలన్నీ ఓటం లేకుండా వారి జీవితాలు కాపాడబడడానికి అవకాశము దేవుడిచ్చాడు. ఈ విధంగా ఎక్కడ కూడిక ఉంటే అక్కడ ఏ 10 మంది కూడుకున్నా చాలా అండి. వారు నిజంగా ముఖ్యంగా ఇలాంటి ఆపత్తులో ఉన్న వారి ఇళ్లలోకి ఎంత దూరమైనా రావడానికి ప్రయాస పడాలి. ప్రభు సన్నిధిలో మనము ఏ రోజు కూడా ప్రార్థనని ఏ రోజు నిర్లక్ష్యము చేయకూడదు. ఏ పనులున్నా దేవుని బిడలారా, గురువారం ఉంది మనకు సమయం, సోమవారం ఉంది సమయం, ఆ రోజులలో చూసేసుకోవాలి. ప్రార్థన ఉన్న సమయం ఏ రోజు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రార్థనలో గడపడానికి తప్పక ప్రయాస పడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఆపత్తు ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. ఇప్పుడే మనం బాగున్నట్టు కనిపిస్తాం, మరి కొంచెంసేపటికే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. ఒక క్షణములో వచ్చి పడిపోతుంది. ఎక్కడి నుంచి ఏ మూల నుంచి ఏది మన మీదకి వస్తుందో మనకి తెలియదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా తప్పించబడాలంటే, విడిపించబడాలంటే ఖచ్చితంగా దేవుని తోడు మనకు తప్పక కావాలి. దేవుని తోడు మనం కావాలంటే ఏం చేయాలి? రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవంలోకి మార్చబడును గాక. అట్టి అనుభవంలోకి మనం మార్చబడును గాక. అట్టి ఆశీర్వాదము పొందడానికి మన జీవితాన్ని సమర్పణ చెయ్యుదురు గాక. చూడండి, నిర్గమాకాండంలో చక్కటి మాట కనబడుతుంది. నిర్గమాకాండం 4వ అధ్యాయం 21వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం
కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. మోషే తన చేతి కర్రని, దేవుని బిడ్డలారా, దేవుని కర్రను చేతబట్టుకొని దేవుని సన్నిధిలో ఒకటి రక్షణ పాత్ర చేతి పట్టుకొని ప్రార్థన చేయాలి. రెండోది దేవుని యొక్క వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని సన్నిధిలో మనం సాగిపోతే ఆపత్తులో నుంచి విడుదల పొందే జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చప్పట్లు బట్టి కనపరచాలి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 20-21 వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు ఇట్లా నేను నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను. అయితే నేను అతని హృదయమును కఠినపరిచెదను, అతడు ఈ జనులను పోనీయడు. నువ్వు కర్ర చేత పట్టుకొని వెళ్ళు, అక్కడ నేను నీకేమేమి అద్భుతాలు చెయ్యాలనుకుంటున్నావో వాటన్నిటిని నీకు నేను తెలియచేస్తాను. అయితే ఫరో హృదయము కఠినపరచబడుతుంది, అయినా పర్వాలేదు. నా కర్ర, మోషే దేవుని బిడ్డలారా, దేవుని కర్ర చేత పట్టుకొని వెళుతున్న కారణాన్ని బట్టి అక్కడ చెయ్యవో అద్భుతమైన కార్యాలన్నిటికీ మోషేకు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. ఈరోజు దేవుని వాక్యం అనే కర్ర మన చేతిలో ఎప్పుడు కూడా. అందుకే సమయం దొరికితే వాక్యం చదవాలి. సమయం దొరికినప్పుడు, చదువు రాకపోయినా పర్వాలేదు, మన పిల్లలు చదువుకున్నారు అనుకోండి, పక్కకు పిల్లలతో అమ్మ ఈ అధ్యాయం చదివి పెట్టమ్మా, ఈ అధ్యాయం చదివి పెట్టమ్మా, ఈ మాట చదివి పెట్టమ్మా అని చెప్పి పిల్లలను కూర్చోబెట్టుకొని చక్కగా వాక్యాన్ని చదివిపించుకొని వాళ్ళతో చదివిపియాలి, మనం వినాలి. చదువు ఒకవేళ చదువు ఉన్నదనుకోండి, ఖచ్చితంగా మీకు మీరే వాక్యం చదవడం మాత్రం మానడానికి వీలు లేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్ప అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు మన ఎడల జరిగించగల కృపను దేవుడిస్తాడు. దేవుని కర్ర. అమ్మా, అది ఎవరి కర్ర తెలుసా? మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని కర్ర. కింద పడేయమంటే దేవుని పడేస్తే పామైంది, తోక పట్టుకోమంటే ఏమైంది? అది కర్రగా మార్చబడింది. అది దేవుని అభిషేకంతో కూడిన కర్ర, పరిశుద్ధాత్మ శక్తితో కూడిన కర్ర. ఎప్పుడైతే వాక్యము చేత మనం నింపబడుతూ ఉంటామో ఖచ్చితంగా దేవుని వాక్యం మన గుండె నిండా నింపుకొని చేత పట్టుకొని ఎక్కడికి ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారి మధ్యలోకి మనం వెళ్ళిన అక్కడ గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతుంది అన్నమాట. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు చేత పట్టుకోవడానికి ప్రయాస. యేసుక్రీస్తు ప్రభులైన వారిని అపవాది శోధించినప్పుడు దేవుని వాక్యం చేత అపవాదిని ఓడించడానికి, ఎదిరించడానికి, జయం పొందడానికి దేవుడు సహాయం చేశాడు. అందుకే యెహోషువతో కూడా చెప్తారు, దీవారాత్రులు నా వాక్యాన్ని ధ్యానించు. నువ్వు వాక్యం నీలో ఉంటే చాలమ్మా, ఇశ్రాయేలు ప్రజలు నడిపించగల జ్ఞానం నేనే నీకు ఇస్తాను అన్నాడు. వాక్యం చదువు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దివారాత్రులు దేవుని వాక్యం ధ్యానించువారు ధన్యులు, వారు నీటి కాలువ యోరున నాటబడిన చెట్టు వలె నిత్యము ఫలమించు చెట్టు వలె ఉంటదంట. వాక్యంలో ఎంత దేవుని బిడ్డలారా, అందుకే వారు చెయ్యినదంతయో సఫలం. దేవుని వాక్యం మన చేతిలో ఉంటే నిత్యం మనం చేసే కార్యాలన్నిటిలో కూడా దేవుడు ఏమిస్తాడు? సఫలం చేస్తాడు. అందుకే వాక్యం మనలో ఉంటే ఆ వాక్యం మనల్ని ఫలభరితమైన జీవితంలోకి మారుస్తుంది. ఆ వాక్యం మనల్ని సూచక్రియలు, అద్భుతాలు చేసే స్థితిలోకి మారుస్తుంది. ఎవరికి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా చిన్న ప్రార్థన, వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశారు అనుకోండి, ఖచ్చితంగా దేవుడు దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. అందుకే దేవాది దేవుడే దేవుని వాక్యంతో అపవాదిని ఏం చేసిందండి?
ఎదిరించినట్లుగా వాక్యంతో ప్రార్థనతో నింపబడిన వారి బ్రతుకులో ఓటమంటూ ఉండదు. అపవాది ఓడించడానికి ప్రయత్నిస్తాడు వాడు, కానీ ఓడిపోవడానికి అవకాశం ఇవ్వడు దేవుడు. ఎందుకో తెలుసా? ప్రార్థన, వాక్యం ఈ రెండు కూడా మన బ్రతుకులో ఉంటది కనుక ఖచ్చితంగా ఓటం అనేది మనలో ఉండకుండా దేవుడు సహాయము చేస్తాడు. అందుకే ఆ కిందికి చదివితే వాక్యమైన వారిలో ఉంది కనుక, వాక్యమనే ఆ చేతికర వారిలో ఉంది కనుక రాబోయే కీడులో నుంచి మోషేని తప్పించినట్లుగా చూస్తా ఉన్నాం. ఒక భయంకరమైన మరణం మోషే మీదకి రాబోతుంటే వెంటనే ఆ కింద వాక్యం ఇంటికి వెళ్ళి చదవండి. తన భార్య దేవుని బిడలారా ఆ యొక్క రాళ్ళు తీసుకొని కుమారునికి సున్నతి చేపిస్తే వెంటనే ఆ కీడును చేంజ్ చేశాడు దేవుడు, విడిపించాడు, మోషేని కాపాడాడు. మోషే మీదకి కీడు వస్తుంటే దైవిక జ్ఞానము తన భార్యకి దేవుడు ఏం చేసినండి, కలుగచేసి వెంటనే ఒక రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేస్తే ఆ రక్షణ ఎంత విలువైనదో చూడండి. రక్షణ ద్వారా మన ప్రాణాలు ఏం చేస్తాడు దేవుడు, కాపాడబడడానికి అవకాశం ఉంటది. దేవుని వాక్యం, ప్రార్థన, రక్షణ ఎంత విలువైనదో దేవుని యొక్క లేఖనం ద్వారా మనము తప్పక అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలమైన మన జీవితాలలో తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితివని అనను. అంతటా ఆయన అతనిని విడిపించాను. చూసారా, దేవుడు ఏం చేశాడండి, విడిపించాడు. మరణకరమైన భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు ఆయనని విడిపించాడు. తగిన జ్ఞానం ఇస్తాడండి. అపాయములో నుంచి మనం ఎలా కాపాడబడాలో తగిన జ్ఞానం ఇస్తాడు దేవుడు. అపాయం కలిగిన, అందుకే అంటాడు మాకు అపాయం వచ్చినా మేము ఉపాయం కలిగి లేని వారము కామని పౌలు గారు అంటారు. అపాయం వస్తుంది మాకు, అయితే వెంటనే మాకు అందులో నుంచి తప్పించబడే ఉపాయాన్ని దేవుడు చూపిస్తాడు. ఎప్పుడు? దేవుని కర్ర చేత పట్టుకున్నప్పుడు, దైవిక శక్తితో నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా అపాయములో నుంచి తప్పించబడగల కృపని దేవుడు ఇస్తాడు. వెంటనే అండి, వెంటనే దైవిక జ్ఞానం ఇచ్చాడు చిపోరాకు. దేవుడు తప్పక ఆ గొప్ప కార్యాలు జరిగించాడు. ఎంత అద్భుతమైన కార్యాలు చూడండి. సున్నతి, ఆ రోజు సున్నతి, ఈ రోజు రక్షణ. మన పిల్లలు ఇద్దరికి కూడా యవన కాలంలోకి వస్తున్నారు కనుక, బాబుకి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? అమ్మో 16 వచ్చిందా? నేను 13 అనుకుంటున్నాను. ఇంకేంది, ఇద్దరు రక్షణ. పాపకి 14, ఇద్దరు. ఇప్పుడు పాప ఇంటర్మీడియటా 10th? ఆహా, ఓకే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు సున్నతి, ఈ రోజు రక్షణ. బాప్తిసం అనే ముద్ర పిల్లలు ఎదుగుతున్న కొలది వారు బాప్తిస ముద్ర అనేది ఖచ్చితంగా ఇప్పించడానికి ప్రయాస పడాలి. అప్పుడు దైవిక కార్యం మనము జరిగించబడడానికి మన బ్రతుకులో దేవుడు మనకు సహాయం. ఖచ్చితంగా రక్షణ మార్గంలోకి మన పిల్లలని నడిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన పిల్లలని రక్షణలోకి నడిపించాలి. యవ్వన దశలో మన పిల్లల్ని కాపాడేది బాప్తిసం అనే ముద్ర మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా రానున్న దినములో పిల్లలని కూడా బాప్తిసం అనే ముద్ర వేపిస్తే తప్పక ఆ రక్షణ ఏం చేస్తుందంటే దైవిక జ్ఞానాన్ని కలగచేస్తుంది. ఎక్కడ ఏ విధమైన పరిస్థితుల నుంచైనా రక్షణ కాపాడబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ రక్షణ చూడండి. ఆ రక్షణ ఏం చేసి, ఆ సున్నది ఏం చేసిందంటే ఆ రాబోయే ఆ భయంకరమైన అపాయంలో నుంచి, మరణంలో నుంచి మోషేని ఏం చేసిందండి, విడిపించడానికి, తప్పించడానికి దేవుడు తగిన జ్ఞానం ఇచ్చి ఆ తల్లిని నడిపించినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని బిడలారా, దేవుని పిల్లలమైన మనమందరం కూడా అటు అనుభవంలో మార్చబడడానికి జీవితాన్ని సమర్పణ చేయాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. మొట్టమొదటిగా రక్షణ పాత్ర చేత పట్టుకోవాలి.
రెండోది దేవుని కర్ర, దేవుని వాక్యాన్ని ఏం చేసుకోవాలి? చేత ప్రార్థన. దేవుని సన్నిధిలో దేవుని బిడలారా దక్షిణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామములో మనం ఏం చేయాలి? ప్రార్థన. దేవుని వాక్యం మనలో ఉంటే రాబోయే అపాయములో నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు, కాపాడుతాడు. అందుకే రక్షణ దేవుని బిడలారా దేవుని కర్రను చేతబట్టుకొని వెళ్ళమని మోషేతో చెప్పాడు. ఆ కర్ర అపాయములో నుంచి దేవుడు ఏం చేశాడు? కాపాడగలిగిన ఉపాయాన్ని చూపించినట్లుగా చూస్తున్నాం. మూడోది ఒక్క మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యములు చేత పట్టుకొని. అట్టి జనము మధ్యలో, అట్టి జనం ఏ జనం? వాళ్ళు భయంకరమైన ప్రజల మధ్యలో మనం ఏ వాక్యం పట్టుకోవాలి? ఇది ఏ వాక్యం అంట? ఇది జీవమిచ్చే వాక్యము. మా జీవమిచ్చే వాక్యము. ఎందుకు వాక్యం చదవాలి? వాక్యం చదవాలి, వాక్యం చదవాలి అంటే అది జీవాన్ని కలగజేస్తుంది. వాక్యం చదువుతూ ఉంటే చదివిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ శక్తి ఏంటో, ఆ యొక్క ఆ దేవుడు చేసే కార్యాలు ఏంటో. అది చదువుకున్న వారికే. ఇప్పటి నుంచి చదువుతున్నారమ్మ వాక్యాలు? రోజు చదువుతున్నారు తల్లి? స్తోత్రం. చదువుతున్నారా? రోజుకు 4 అధ్యాయాలు చదవండి. ఒకవేళ టైం కుదరదనుకో పొద్దున్న ఒక 2 చదువు, సాయంకాలం ఒక 2 చదువు. రోజుకు 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు మీరు చదివారనుకోండి, సంవత్సరం రోజులో ఖచ్చితంగా బైబిల్ పూర్తి చేయొచ్చు మీరు. సరేనా? రోజుకు 4 అధ్యాయాలు. ఒకవేళ పొద్దున 4 చదవడానికి టైం లేదనుకో, పొద్దున 2, సాయంకాలం 2, అలా 4 అధ్యాయాలు చదవండి. యవనస్తులు 4 అధ్యాయాలు చదవడం ద్వారా సంవత్సరం రోజులోనే మీరు బైబిల్ పూర్తి చేయొచ్చు. మరలా చదవండి, మరలా చదవండి, మరలా చదవండి. సామెతల గ్రంథం చదవండి. చక్కగా దేవుడు తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అపాయములో పడకుండా, భయంకరమైన పనికిరాని వాటిలో పడిపోకుండా జీవితాలు కాపాడుకోవడానికి దేవుడు సహాయం చెయ్యను గాక. ఈ వక్ర జనుల మధ్యలో, ఈ మూర్ఖుల జనుల మధ్యలో ఏ వాక్యం పట్టుకోవాలంట? జీవవాక్యము చేతబట్టుకొని, ఒకటి రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేస్తానయ్యా నీవు చేసిన ఉపకారములన్నిటి కొరకు, మనకు ఆయన చేసే ఉపకారాలన్నిటి కొరకు రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేయాలి. రెండోది దేవుని కర్ర, వాక్యం చేతబట్టుకొని దేవుని సన్నిధిలో సాగిపోతూ ఉంటే అపాయం వచ్చిన ఉపాయంతో తప్పించబడగల కృపని దేవుడు మనకు ఇస్తాడు. మూడోది వక్రజనుల మధ్యలో జీవవాక్యము చేతబట్టుకొని. ఏ వాక్యం చేతబట్టుకోవాలంట? ఆ వాక్యం ఎలాంటిదంట? మనకు జీవాన్నిచ్చే వాక్యం. అందుకే వాక్యం చదవాలి. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. లోకంలో మనం వెలుగుమయమైన బిడ్డలుగా ఉండాలంటే మనలో వాక్యం ఉండాలి. ఏ వాక్యం అది? జీవింపజేసే వాక్యము. ఆ వాక్యం మనలో ఉంటే లోకస్తులు మనల్ని చూచినప్పుడు అబ్బా వీళ్ళలో ఎంతో ప్రత్యేకత కనబడుతుంది బాబు, వీళ్ళ ముఖంలో వెలుగు కనబడుతుంది, వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీళ్ళు నిజమైన దేవుని బిడ్డలని అనేకరు మనల్ని చూచినప్పుడు మనలో నుంచి ఒక ప్రత్యేకమైన వెలుగు ప్రజలు చూడడానికి అవకాశము ఉంటుంది. అందుకే జీవవాక్యము. చాలా మంది అంటారు కదా వాళ్ళ ముఖంలో వెలుగు కనిపిస్తుందండి. కొంతమంది ముఖాలు చూస్తే దరిద్రం కనబడుతుంది, కొంతమంది ముఖాలు చూస్తే ఏం కనబడుతుంది? ఇంకా మనకి తెలుసు పేస రక్తం వచ్చింది. ఇంకా పొద్దున్న లేచి వాళ్ళ ముఖాలు చూస్తే దరిద్రమేనండి అని అంటారు కొంతమంది. కారణం ఏంటి? ఏముండదు, దేవుని వెలుగు ఉండదు. దేవుని వెలుగు వారి ముఖములో కనబడదు కాబట్టి, దేవుని వెలుగు వారి ముఖములో కనబడదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొంతమంది ముఖం చూసినందుకే పొద్దున ఇలా అయ్యిందండి మాకు అంటారు. కానీ కొంతమంది ముఖం కనబడదు. మా దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ భర్త చనిపోయిన వారి ముఖం చూడడానికి ఇష్టపడరు. మన జీవితంలో అలాంటిది ఏమి లేదు. మా ఇంట్లో పనిచేసే వాళ్ళ భర్త చనిపోతే అన్ని జనులు 2 3 అస్సలు నెల రోజు కాదు కదా, 2 నెలలు 3 నెలల దాకా మా ఇంటికి రావద్దు పనికి అని చెప్పేస్తారు. నేనన్నా వారమైనా పర్వాలేదు, నా దగ్గరికి వచ్చేమో, నాకు అలాంటి పట్టింపు ఏం లేదు. దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు, తీసుకోవాలనుకుంటే తీసుకుంటాడు. ముఖం చూసినంత వరకు భర్త రేపటి దిన మనకు రాదా ఇంకొక పరిస్థితి?
ఎవరికి ఏ స్థితి ఎవరికేం తెలుసు, ఎవరికి ఎప్పుడేమొస్తుందో మనకేం తెలుసు. అందరు భర్తలు సజీవులుగా బ్రతకంతా ఉంటారనే నమ్మకం ఎవరికి ఉంది? భార్యలు సజీవులుగా ఉంటారని నమ్మకం ఏముంది? ఉంటారా చెప్పండి? భార్య చనిపోతే భర్త ముఖం చూడాలంటారు, భర్త చనిపోతే భార్య ముఖం చూడాలంటారు. బైబిల్లో చెప్పారా అలాగా? అమ్మా వారి భర్తలు చనిపోతే మీ ఇంటికి రానియద్దు అని చెప్పారా బైబిల్లో? ఎవరైనా చెప్పారా? బైబిల్ చెప్తే చెయ్యండి, దేవుని వాక్యం చెప్తే చెయ్యండి. వాళ్ళు ఎవ్వరు పాపం ఆమెకేమో భర్త చనిపోయి డబ్బులు చేతులు లేకుండా బాధపడుతుంటే వీళ్ళేమో పనులకి రావద్దని చెప్పారు. అది ఎంత గుండెకోతానండి. దేవుని బిడ్డనే, పాపం దేవుని నమ్ముకున్న ఆమెనే. కానీ అన్యజనులు చేసినట్టు మనం చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏముంటది? నేను చెప్పాను, అమ్మ నాకు అలాంటి పట్టింపు ఏం లేదు. నువ్వు చనిపోయిన వారానికి కాదు కదా, నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే ఎప్పుడు రావచ్చు, మాకు అలాంటి పట్టింపు ఏమీ లేదు అంటే పాపం చక్కగా వచ్చి వారానికే వచ్చి పనులు చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత 3 నెలల తర్వాత అమ్మ పనికి వస్తాను, నేను రాను, నన్ను ఆ అమ్మ వారమైనా పర్వాలేదు పనికి రమ్మని చెప్పింది. ఆమె దగ్గరికే పోతాను, మీ దగ్గరికి రానని చెప్పేసి వెళ్ళలేదు. ఎంత అస్సలే భర్త చనిపోయి బాధలు ఉంటారు. వీళ్ళు పిచ్చి పిచ్చి మాటలతో ఇంకా వాళ్ళని ఏం చేస్తుంటారండి? గాయపరుస్తూ ఉంటారు. అది తప్పు కదా. మొఖాలు అమ్మా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎలాంటి వారైనా సరే, భర్తలున్నా భార్యలున్నా దేవుని బిడ్డల ఎలాంటి పరిస్థితులున్నా దేవుని వాక్యము మన జీవితంలో ఉంటే, జీవ వాక్యాన్ని మనం చేత పట్టుకుంటే అన్యజనులందరి మధ్యలో వెలుగుమయమైన బిడ్డలుగా మనం మార్చబడదురు గాక. మన ముఖంలోంచి వెలుగే వారు చూచుదురు గాక. దేవుని ప్రసన్నతే చూచుదురు గాక. దేవుని ప్రత్యక్షతే చూచుదురు గాక. అందుకే దేవుని వాక్యం, జీవ వాక్యం చేత పట్టుకుంటేనంట జ్యోతుల వలె కనబడతారంట. వారి మధ్యలో జ్యోతుల వలె కనబడతామంట. మనం ఏమి పెట్టుకోకపోయినా ఎలా కనబడతారంట అండి? జ్యోతుల వలె కనబడతామంట. అన్యజనుల మధ్యలో జ్యోతుల వలె కనబడడానికి దేవుడు మనకు సహాయము చేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చేతపట్టుకునే అనుభవం చదవాలే, వాటిని చేతపట్టుకోవాలి, చదవాలే, వాటిని ఎప్పుడు కూడా మన గుండెలో భద్రపరచుకోవాలి. ఎప్పుడు వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి ప్రయాస పడాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యం మనలో ఉంటే మనలో నుండి గొప్ప వెలుగు లోకానికి ప్రత్యక్షపరచబడదురు గాక. వాక్యం మన గుండెలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నిన్న దినము కుమార్తె ఫోన్ చేసి చెప్తున్నా, కుమార్తె కాదు కుమారుడే పాపం మన దగ్గరికి 2-3 సార్లు రాశారండి ఒక్క సబ్జెక్టు. పాపం ఆ కుమారుడు, నువ్వు చర్చికి వస్తే అమ్మతో ప్రార్థన చేర్చుకున్నాడు, అందుకే నువ్వు ఫెయిల్ అవుతున్నాయని చెప్పాడంట అబ్బాయి. అలా తమ్ముడు అన్న ఎవరు అన్ననేనా? అన్న తమ్ముడు ఫెయిల్ అవుతా ఉన్నాడు. అది చెప్పంగా వచ్చిండు, ప్రార్థన చేయించుకున్నాడు, వెళ్ళాడు, రాశాడు. ఇప్పుడు మంచిగా ఒక సబ్జెక్ట్ పాస్ అయిపోయాడు. నిన్న ఫోన్ చేసి ఎంత సంతోషంతో చెప్తున్నాడు, అమ్మా వచ్చి ప్రార్థన చేయించుకొని ఎగ్జామ్ రాసినందుకు చక్కగా ఒక్క సబ్జెక్ట్ లో జయం దేవుడు. అప్పుడే చెప్పాను, నువ్వు మందిరానికి వచ్చావు నాయనా, ఈసారి నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, తప్పక పాస్ అవుతావు నువ్వు అని చెప్పాను. ఆ కుమారుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళి 2 సార్లు అప్పటికి 2 సార్లు రాశాడండి. ఫెయిల్. ఆ ఒక్క సబ్జెక్ట్ మీద నిలబడిపోతున్నాడు. ఆ ఒక్క సబ్జెక్ట్ మీద నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాడు. వచ్చి ప్రేయర్ చేయించుకొని వెళ్ళి రాశాడు, మంచి గెలిపొచ్చింది. నిన్నటి దినం ఫోన్ చేసి, అమ్మా మీ ప్రార్థనను బట్టే నా కొడుకు పాస్ అయ్యాడమ్మా అని చెప్పి ఎంతో సంతోషంతో చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. దేవుని కార్యాలు తప్పక చేస్తాడు, జరిగిస్తూనే ఉంటాడు. అందుకే మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తా అంటాడు. ఆ కుమారుడు మందిరానికి వచ్చాడు, దైవ సేవకుల హస్తనిక్షేపలతో ప్రార్థన చేపించుకొని వెళ్ళి రాశాడు. అప్పుడు వరకు ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఈ ఒక్క సబ్జెక్ట్ ఎందుకు పాస్ అవుతాలేదని వాళ్ళ అమ్మని అయ్యని పట్టుకొని తెలియదు. వాళ్ళకేం తెలుసు? ఆయన దేవుని దగ్గరికి రావాలి, ప్రార్థన చేయించుకోవాలి, పాస్ అవ్వాలని దేవుని చిత్తం. ఇప్పుడు దేవుడు ఎవరో తెలిసిపోయింది కదా ఆయనకి. ఇప్పుడు తప్పక వస్తానంటున్నట, ఇప్పుడు తప్పక మందిరానికి వస్తాను అని చెప్తున్నా. అంటే యవనస్తులని దేవుని సన్నిధికి రాబట్టడానికి ఏదో ఒక ముళ్ళు దేవుడు పెడతా ఉంటాడు. నేను మందిరానికి వెళ్తున్నాను కానీ నేను అన్ని సబ్జెక్ట్ అని వాళ్ళ అన్న చెప్తాడు. తమ్ముడేమో రే నువ్వు వస్తావేమో కదా మందిరానికి, అందుకే ఫెయిల్ అవుతున్నావు అని అలా అన్న.
సరే ఏ విధంగానే సరే ఈసారి గనక తప్పక వెళ్ళి ప్రార్థన చేయించుకొని రాయిరా, దేవుడు తప్పక జయమిస్తాడురా అని చెప్పి వాళ్ళ అయ్యా అమ్మ అన్న అందరు చెప్తే పట్టుదలతో వచ్చాడు వాడు. వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళి రాస్తే ఆ ఒక్క సబ్జెక్ట్ లో కొట్టుమిట్టులాడిచిన సబ్జెక్ట్ పైన జయమిచ్చాడు దేవుడు. ఎంత అద్భుతం కదా. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం పట్టుకోవాలి? జీవవాక్యం. జీవవాక్యం చేత పట్టుకుంటే లోకములో జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటాం. అనేకరికి మనం ఎలా కనబడతాం తెలుసా? వెలుగుచున్న వారిగా కనబడతాం, ప్రకాశిస్తున్న వారిగా కనబడతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మన చేత ఉండాలి, గుండెలో ఉండాలి, దేవుని వాక్యం మన నోట్లో ఉండాలి. అప్పుడు మన బ్రతుకులో ఉన్నతమైన ఆశీర్వాదాలు విడుదల కూడా మీరు ఒక ఉన్నతమైన స్థితి ఇస్తాడు దేవుడు, ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడు దేవుడు. తల్లి ఎలా భక్తిలో నడుస్తుందో మీరు కూడా అలాగే భక్తిలో నడవండి. నానమ్మ ఎంత భక్తిలో చేస్తుంది, ఇప్పటికి ఈ వయసులో షుగరు బీపీ ఆమెకున్న బలహీనత ఇంతో అంత కాదు, అయినా పొద్దున పరిగెత్తుకొని వచ్చేస్తుంది అమ్మతో పాటు. ఎంత భక్తి! నానమ్మ భక్తి, తల్లి భక్తి, ఈ భక్తులన్నీ మీలో అలా ఉండిపోవాలి. వాళ్ళని చూస్తూ నేర్చుకోవాలి. ఏదున్నా ఏది లేకపోయినా భక్తి ముఖ్యం. భక్తిని బ్రతుకులో మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, ఆరాధనలో మానకండి. దేవుడిచ్చిన చక్కటి స్వరం ఇచ్చాడు దేవుడు కదా. శుక్రవారం వచ్చి పాడుతున్నావు కదా, చాలా చక్కగా పాడుతున్నావు. శుక్రవారం ఒక పాట పాడుతున్నావు. తప్పక దేవుడు నీకు ఇచ్చిన స్వరాన్ని దేవుడు వెలిగింప చేస్తాడు, వాడుకుంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నంత భాగ్యం ఇంకొకటి లేదమ్మా. అమ్మా, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. అమ్మా, బిల్డింగ్ ఉన్న వాళ్ళు ధన్యులని రాయలేదురా. బిల్డింగ్ ఉన్న వాళ్ళు ధన్యులని రాయలే. కార్లు ఉన్న వాళ్ళు ధన్యులు, వెండి బంగారాలు ఉన్న వాళ్ళు ధన్యులని రాయలే. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. దేవుణ్ణి కలిగి ఉండడం ధన్యత. మనం దేవుణ్ణి కలిగి ఉండడం. చూడండి, ఆ ఫ్లైట్ ఆ ప్రమాదం ఉంది. పిల్లలండి, కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళండి, ఎక్కడికి వాళ్ళు గమ్యస్థానం చేరవలసిన వారు అగ్నికి తలకా ఎగిరిపోయి ఎక్కడో పడిపోయారట. చూడండి, ఒక్క దహింపబడబోతు, అగ్ని చేత కాల్చివేయబడబోతు. ఎంత ప్రవచనాలు! అంతకు ముందే దేవుని బిడ్డలు ఎన్నిసార్లు మాట్లాడుతూనే ఉన్నారు కదా. దేవుడు ప్రమాదాలు ఎలా వస్తుందో మనకి తెలియదు. ఎలాంటి ప్రమాదములు వచ్చినా దేవుని పిల్లలుగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుణ్ణి కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. దేవుని కలిగి ఉండడానికి ప్రయాస పడాలి. ఎంత మనం దేవుణ్ణి కలిగి ఉండడానికి ఇష్టపడితే అంత గొప్ప కార్యాలు మన ఎడల చేస్తారు. ఒకటి, యెహోవా సన్నిధిలో రక్షణ పాత్ర చేతబట్టుకొని దేవుడు మన ఎడల చేసే ప్రతి మేలకు రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామములో ప్రార్థన చేయాలి. రెండోది, దేవుని కర్రని చేతబట్టుకొని వెళ్తే అపాయం వచ్చిన ఉపాయంతో తప్పించబడగల కృపని దేవుని వాక్యం. మూడోది, దేవుని వాక్యంతో మనం నింపబడితే లోకములో జ్యోతుల వలె ప్రకాశించే వారిగా మనం కనబడడానికి అవకాశము ఉంటుంది. అందుకే వాక్యము, ప్రార్థన. దేవుడు మన జీవితంలో చేసే ప్రతి మేళ్లకు ఒక్క మాటలో చెప్పాలంటే, దేవుడు మనల్ని కాపాడుతున్న ప్రతిరోజు రోజుకు 24 గంటలు దేవుడు మనకి ఇస్తున్నాడండి. ఆ 24 గంటల్లో ఎంత సమయం మనం ప్రభు కొరకు కేటాయిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎంత సమయం ప్రార్థనలో గడుపుతున్నాం, ఎంత సమయం వాక్యంలో గడుపుతున్నాం, ఎంత సమయం ప్రభు కొరకు మనం ఇస్తున్నామో. 24 గంటలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆ 24 గంటల్లో ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నారు. ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ వస్తున్నారు. ఆ క్షణంలో ప్రభుకి మనం ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు ఇస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించామా? ఈ 24 గంటలు ఈ నా బ్రతుకులో ఈ ఒక్క రోజు దేవుడు నాకు ఇచ్చాడు. ఈ రోజు గడిస్తే ఈ రోజు గడిచినట్టు, రేపటి దినం గడిస్తే, ఎల్లుండి గడిస్తే గడిచినట్టు. అనేక దినములు బ్రతికి నేను అది చేస్తా ఇది చేస్తా అనుకుంటే రోజులు కాదు ఇది. ఈ రోజు బ్రతికితే, ఈ రోజు పొద్దు నుంచి రాత్రి వరకు బ్రతికితే దేవుని కృప. అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా అని దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? 24 గంటలు దేవుడు ఇస్తే కనీసం 2 గంటలు దేవుని కొరకు ఇచ్చే అనుభవాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి.
అన్ని మన కొరకే వాడుకుంటే దేవుని కొరకు ఏం సమయం వాడుకుంటారు మనం చెప్పండి? ప్రతిరోజు. అందుకే నేను 1 గంటనైనా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయండి అని అంటే, ఆ 1 గంట కూడా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు ఉన్నారో లేదా దేవునికే తెలుసు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 1 గంట మందిరంలోకి వెళ్ళి అనేక నశించిపోచిన ఆత్మల కొరకు, సంఘక్షేమం కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి అంటే, ఎవరికి వారండి. వాళ్ళ నీళ్ళని పొత్తు పెట్టుకోవద్దు. ఎవరి పనులు వాళ్ళు ముగించుకోవాలి, తాళం తీసుకోవాలి, వెళ్ళిపోవాలి, బలిపీఠం పట్టుకొని ఏడవాలి. ఆ రోజు ఈ రోజు, ఆ రోజు అండి ఈ రోజు. మనం కష్టపడడానికి, మన ఇంట్లో పని చేసుకోవడానికి, బయట పని చేసుకోవడానికి 24 గంటలు ఇచ్చాడు దేవుడు. ఆ 24 గంటల్లో ఏ 1 గంటనైనా ప్రభు సన్నిధిలో ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? అలాంటి సమర్పణ కలిగిన వారు ఉన్నారంటే వారిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యాల కొరకు మనం ఎంత సమయాన్ని ఇస్తే అదే లెక్కించబడుతుంది దేవుని దగ్గర. మనం దేవుని కొరకు ఇచ్చే సమయమే ఆ గ్రంథంలో పలానా రోజు సంగమ్మ గంట సేపు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేశారని అక్కడ రాసేసారు జీవ గ్రంథంలో. ప్రతిరోజు ఎవరిదైనా, నాదైనా మీదైనా, నాకొక లెక్క మీకొక లెక్క కాదు. వాక్యం చెప్పినంత వరకు అయిపోయిందని కాదు, ఇంకా దేవుని దగ్గర గడిపే సమయాన్ని లెక్క పెడతాడు దేవుడు. ఉదయకాలం ఎన్ని గంటలు గడిపాడు, వాక్యంలో ఎన్ని గంటలు గడిపారు, ప్రార్థనలో ఎన్ని గంటలు గడిపారు, నా కొరకు ఎన్ని గంటలు గడిపారు, ఇవన్నీ లెక్క పెడతాడండి. అక్కడ లెక్క చేస్తాడు, ప్రతిదీ లెక్క చేస్తాడు. ఆ లెక్క తీసినప్పుడు అప్పుడు ఉంటుంది మన సంగతి, అప్పుడు తీర్పు ఉంటుంది మన బ్రతుకులో దేవుని సన్నిధిలో. అందుకే ఇప్పుడు మీకు సమయం, చాలా సమయం. ఎప్పుడైనా సరే అండి, పెళ్లి కాకముందు ఉన్నంత సమయం పెళ్లి అయినాక దొరకదు. అందుకే పెళ్లి కాక మునిపే, ఒక ఇంటికి వెళ్ళక మునిపే బాగా బైబిల్ చదవాలి, బాగా ప్రార్థన చెయ్యి. అది అలా ఉండిపోతుంది దేవుని దగ్గర. మనం కొంచెం సమయం తక్కువ చేసినా అప్పుడు ఆ సమయాన్ని, మనం ముందు గడిపిన సమయాన్ని లెక్కబెట్టి, అబ్బో ఆ రోజు ఇలాగ గడిపారు కదా అని అపాయంలో దేవుడు తోడుగా ఉండడానికి దిగి వస్తాడు. అది దైవ కార్యాలు. వివాహం అయిన తర్వాత కూడా తప్పక పెద్ద మనుషులు అయ్యారండి, బాధ్యతలన్నీ అయిపోయిన వాళ్ళు కూడా మన సంఘంలో అస్సలు పట్టించుకోవాలి. అప్పుడు మేము పొద్దున్న 1 గంటకు పోయి బాధలే, ఆ బాధలన్నీ మోసుకొని వెళ్ళి మందిరంలో బాగా గుండె పగిలేటట్టు ఏడ్చి మందిరం వదిలిపెట్టి ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ సంతోషంతో మా పనులు మేము, పిల్లలను చూసుకోవాలి, వంట చేసుకోవాలి, మళ్ళీ అన్ని పనులు. ఒకసారి బట్టలు పిండకుండా వెళ్ళిపోయిననుకో సాయంకాలం వచ్చే బట్టలు పిండటం. అట్లా ఆ రోజు మీకు అది అనుభవం అయితే కదా. మనం ఏం చేస్తాము, వారం అంతా పెట్టుకొని ఇంట్లోనే మూల కూర్చుంటాం. కానీ భారం తీసుకొని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి ఏడుస్తే ఆ భారములో ఎంత విడుదల ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుందండి. నిజంగా రోగాలు కూడా తెలియదండి. అసలు 3 ఆపరేషన్ చేయించుకున్న మనిషిని అండి, టైంకి తిండి తినకపోయినా వెళ్ళిపోయి మందిరంలో ఏడ్చామంటే ఎంత బలమో. అసలు నన్ను అడిగితే ఆ రోజు చేసిన ప్రార్థన బలమో ఇప్పుడు నన్ను నడిపిస్తుందని చెప్తాను నేను. నిజమండి, ఆ రోజు చేసిన ప్రార్థన బలమే. ఎందుకంటే సేవకు వచ్చిన తర్వాత అంత గంటలు తండ్రి ఫ్రీగా ఏడవడానికి సమయం దొరకదు కదా. ఇప్పుడు అంత సేవ కొరకు సమయం ఎక్కువ కేటాయించడం కదా. ప్రార్థన చేసిన 1 గంట 2 గంటలు విజ్ఞాపన, సంఘంలో విజ్ఞాపన, పొద్దున పూట 1 గంట అలా ఉంటది. కానీ అలా గంటలు 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 గడిపే అనుభవాలు ఉండదు కదా. ఆ రోజు చేసిన ప్రార్థన, ఆ రోజు ఫ్రీగా ఎంత చక్కగా ఇద్దరు కలిసి 3 గంటలు, ఇద్దరు 3 గంటలు ప్రార్థన చేస్తే ఎంత మనసు. ఎక్కువ సమయాన్ని వాక్యానికి ఇవ్వండి, ఎక్కువ సమయం ప్రార్థనకి ఇవ్వండి, ఎక్కువ సమయం సహవాసానికి ఇవ్వండి, తక్కువ సమయాన్ని లోకానికి ఇవ్వండి. అప్పుడు మీ పిల్లలకు, మీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు ఇస్తాడు. రానున్న దినములలో అపాయం వచ్చినా ఉపాయంతో తప్పించబడగల కృపనిస్తాడు. మనం విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని ఆపేక్షించు. జరిగించిన క్రియల అదే అదమ్మా,
తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచి అయినను సరే సరే చెడ్డవైనను సరే సరే ఆ దేహముతో జరిగించిన వాటి ఆ ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. అది మంచిదే కాని, దేహములో ఉన్నప్పుడే కాని, మరణించిన దేవుని బిడ్డలారా, దేహములు ఉన్నప్పుడు చేసిన కార్యాలన్నీ ఒక్కరోజు దేవుని యొక్క ఏదైనా సరే, మంచిదైనా చెడు, మంచిదైనా చెడు అయినా ఏదైనా దేవుని న్యాయపీఠం మీద మనం ఏం చేయాలి? నిలబడవలసిన వారమే, లెక్క అప్పచెప్పవలసిన వారమే. అది మేమైనా సరే, మీరైనా సరే, ఎవరికి తేడా లేదు. సేవకులు అందుకే మనం అన్నాం కదా, బోధకులు కాకుండా ఉండుడి. ఎందుకంటే 200 తీర్పు బోధకులకి ఉంది గనక బోధకులు కాకుండా ఉండడానికి మీరు ప్రయాసపడాలి. మరియు దేవుని పిలుపు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటే అప్పుడు దేవుని కార్యాలకు వెళ్ళాలి. కానీ సాధ్యమైనంత వరకు బోధకులు కాకుండా ఉండడమే మంచిది అని దేవుని లేఖనము తేటగా సెలవిస్తుంది. ఎందుకో తెలుసా? తీర్పు ఉంది, 200 తీర్పు. మీకు ఒక్కందరైతే మాకు 200 తీర్పు ఉంటుంది. మీకు ఒక్కంత తీర్పే, మాకు 200 తీర్పు. ఎందుకో తెలుసా? మేము తప్పు చేసినా మాకే తీర్పు, సంఘాన్ని సరిగా నడిపించకపోయినా మాకే తీర్పు. అది 200 తీర్పు అన్నమాట. కాబట్టి వాటిలో నుంచి బయటపడేటట్టుగా దేహంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి, ప్రయాసపడడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి న్యాయపీఠం అంతే. క్రీస్తు న్యాయపీఠం మీద ఏం చేయాలంటే మనము నిలబడాలి. ఎవరు అయినా నిలబడవలసిందే. ఆయన న్యాయపీఠం మీద నిలబడినప్పుడు ఒక్కొక్కటి అడుగుతాడు క్వశ్చన్. అప్పుడు ఏం సమాధానం చెప్తాం మనం? చెప్పండి, ఏం సమాధానం చెప్తాం? చెప్పండి. దేవుని సన్నిధిలో ఇప్పటి నుంచే జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుంటూ, సరి చేసుకుంటూ, చక్క చేసుకుంటూ దేవుని సన్నిధిలో సాగిపోవడానికి ప్రయాసపడదురు కాక. దేవుడు ఇట్టి మాట మన వినికిడిలో ఆశీర్వదించి దీవించుదురు కాక.